వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సత్తా చాటారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పెద్ద సినిమా విడుదలైన తొలి రోజే సంచలన వసూలుతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డు స్థాయి స్పందన రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు టికెట్ల కోసం పోటీ పడడంతో మొదటి రోజు షోలు హౌస్ఫుల్ గా మారాయి. ఈ క్రేజ్ కారణంగా తొలి రోజు వసూళ్లు భారీ స్థాయికి చేరుకున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం పెద్ద ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కొన్ని నివేదికల ప్రకారం సినిమా మొదటి రోజు సుమారు 112 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ విషయానికి ప్రధాన కారణంగా రామ్ చరణ్ నటనను ప్రేక్షకులు పేర్కొంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో కూడిన క్రీడా కథలో ఆయన పూర్తిగా పాత్రలో లీనమై నటించాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పలు చోట్ల అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా ఉపాసన కూడా అభిమానులతో కలిసి సినిమా వీక్షించి సంబరాల్లో పాల్గొనడం మరింత చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఒకటిగా భావిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, భారీ నిర్మాణ విలువలు, పాన్ ఇండియా విడుదల వ్యూహం సినిమాకు మరింత బలం సమకూర్చాయి. ఇప్పుడంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. తొలి రోజు ఇంతటి ఘన విజయం సాధించిన పెద్ది రాబోయే రోజులో ఎలాంటి రికార్డులు సృష్టించబోతుంది? రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా, లేక తెలుగు సినీ చరిత్రలో కొత్త బాక్సాఫీస్ అధ్యాయాన్ని రాస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న స్పందనను చూస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.